గురుగారు శ్రావణ మాసంలో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని విన్నాను. అవునండి. సో ఎట్లా పూజలు జరుపుకుంటే బాగుంటుంది? తప్పకుండా మంచి ప్రశ్న వేశారు. ఈ యొక్క శ్రావణ మాసం అంటేనే శుభమాసముగా శాస్త్రం చెప్తుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో ముఖ్యముగా శ్రీ మహావిష్ణువుకి అదేవిధముగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసము. అంతేకాకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో శివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి రోజు, అంతే మహిమాన్వితమైనటువంటి రోజుగా చెప్పబడింది. ఈ యొక్క శ్రావణ సోమవారాలు ప్రతి సోమవారము స్వామివారికి రుద్రాభిషేకము చేసి బిల్వదళాలతో పూజ చేయడం వల్ల పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహము పొందడమే కాక మృత్యుంజయం నుంచి అతని యొక్క మృత్యు దోషాల నుంచి బయటపడతాము. శ్రావణ మాసము మనకి అప్పుడప్పుడు 4 సోమవారాలు, అప్పుడు 5 సోమవారాలు వస్తుంటాయి. ఈ యొక్క 4 సోమవారాలు కూడా దేవాలయానికి వెళ్ళి స్వామివారికి శివాభిషేకము రుద్రాభిషేకము చేసుకొని బిల్వదళాలతో అదేవిధముగా భస్మముతో అర్చన చేసినటువంటి అయితే సంపూర్ణమైనటువంటి పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహానికి పొందుతాము. అంతే విధముగా మంగళవారం వచ్చేసి మహాగౌరికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఏ మానవుడైతే ముఖ్యముగా సువాసినిలో ఎవరైతే తన ఇంట గౌరీదేవిని చేసుకొని పూజ చేసుకుంటారో సంపూర్ణమైనటువంటి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందుతాము. ముఖ్యముగా గౌరీదేవికి లలితా సహస్రనామాలతో పూజ చేయడం వల్ల పరిపూర్ణమైనటువంటి గౌరీ అనుగ్రహాన్ని పొందుతాము. అదేవిధముగా బుధవారము నాడు గణపతికి ఆరాధన చేసి ముఖ్యముగా శ్రావణ మాసంలో స్వామివారికి గరికతో అర్చన చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి గణపతి అనుగ్రహాన్ని పొంది ఏ కార్యము తలపెట్టినా కూడా నిర్విఘ్నముగా పూర్తవుతుంది. ఇక గురువారము దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల మంచి గురుబలము ఉండడమే కాకుండా ముందుగా విద్యార్థులకి ఈ యొక్క శ్రావణ మాసంలో దక్షిణామూర్తికి పూజ చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి గురు అనుగ్రహాన్ని పొంది విద్యలో ఉన్నత స్థాయిలో ఉంటారు. అదేవిధముగా శుక్రవారం అందరికీ తెలిసిందే. ఈ యొక్క శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు ఉంటాయి. 4 శుక్రవారాలలో 2వ శుక్రవారము ప్రతి ఇంట వరలక్ష్మి వ్రతము జరుపుకుంటూ ఉంటారు. అది ఆ వరలక్ష్మి వ్రతము నాడు ఏ సువాసిని అయితే తన ఇంట కనకదారా స్తోత్రము మరియు శ్రీ సూక్తము దుర్గా సూక్తము అదేవిధంగా మహాలక్ష్మి అష్టకంతో పూజిస్తారో అమ్మవారిని ఆ ఇంట మహాలక్ష్మి తిష్టవేసి కూర్చొని ధన ధాన్య అష్టైశ్వర్యాలు పొందుతారు. దీంట్లో ఎలాంటి సందేహము లేదు. అదేవిధముగా శనివారం వచ్చేటప్పటికీ తన ఇష్టదైవము ఏ మానవుడి ఇష్టదైవతమైతే ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని అదేవిధముగా శ్రవణ మాసము మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి కాబట్టి ఆ రోజు ఏ ఇంట విష్ణు సహస్రనామ పారాయణము పఠిస్తారో లేదా వింటారో వారికి సంపూర్ణమైనటువంటి మహావిష్ణు అనుగ్రహాన్ని పొందుతారు. ఇక ఆదివారం చూసుకుంటే ఆదివారము నాడు ఏ మానవుడైతే గోదానము చేస్తారో గోదేవతకి ఏ మానవుడైతే దానని పెడతారో సంపూర్ణమైనటువంటి 33 కోట్ల దేవతల అనుగ్రహాన్ని పొందుతాము. ఎందుకంటే గోమాతలో మనకి శాస్త్రవచనము వేదవచనము 33 కోట్ల దేవతలు ఉండేటువంటి గోమాతకి మనము ఏ ధాన్యము పెట్టినా కూడా పరిపూర్ణమైనటువంటి దేవత అనుగ్రహము పొందుతాము. ఈ యొక్క శ్రావణ మాసంలో అందరూ కూడా ఉపవాసాలు ముఖ్యముగా లక్ష్మీదేవిని స్తోత్రిస్తూ అదేవిధముగా మహావిష్ణువుని అదేవిధముగా శివుడిని కొలుస్తూ ఉంటారు. ఏ మానవుడైతే ఈ యొక్క ఉపవాసం ఉండి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం ఉంటుంది.